నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బయట పని చేస్తూ అలాగే 2-3 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఇంటికి వెళదామని చెప్పేసి, ఇండియాకు వద్దామని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్టుకు వెళుతూ ఉన్న భారతీయులు కావచ్చు, ఇతర దేశాల ప్రజలకు మనం చూసుకుంటే పెద్ద షాక్ అయితే తగులుతూ ఉంది. వివరాల్లోకి వెళితే కానీ ఇటీవల మనం చూసుకుంటే కానీ ఒక మహిళ కువైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. ఆమె విమాన టికెట్ తీసుకునింది, అన్ని అకామా ఉంది, పతాక అన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి. ఆమె ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్లో చెక్ చేస్తే నీకు అకామా లేదని చెప్పేసి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆమె బయట పని చేస్తూ ఉండడం కువైట్ యజమానికి మనం చూసుకుంటే డబ్బు ఇచ్చేసి ఆమె అయితే అకామా కొట్టించుకుందనమాట. ఆ యొక్క కువైటీ ఎవరైతే ఉన్నారో దురాశాపరుడైపోయి ఆమె యొక్క అకామాని అయితే కట్ చేయడం జరిగిందనమాట. దీంతో ఆమె తెలియక ఎయిర్పోర్టుకు వెళ్ళి పోలీసులకైతే చిక్కిందనమాట. ఇలా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే పతాకాల మనం చూసుకుంటే అకామా ఉందన్నమాట. అవేవి కువైట్ పోలీసులు కానీ ఇమిగ్రేషన్ అధికారులు కూడా పట్టించుకోలేదన్నమాట. సిస్టంలో లేదని చెప్పేసి ఆమెనైతే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కువైట్ యజమానిని అడగాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమో బతాకాలో ఏమో మనం చూసుకుంటే అకామా ఉంది, అలాగే అకామా ఉన్నప్పుడు ఆమెను పంపించచ్చు కదా అని చెప్పేసి కువైట్ యజమాని అడగడం లేదనమాట. కువైట్ యజమానులను పోలీసులు అడగకపోవడంతో అయితే వాళ్ళు యథాస్వేచ్ఛగా డబ్బులు తీసుకోవడం, అకామా కట్ చేయడం, డబ్బులు తీసుకోవడం, అకామా కట్ చేయడం అనమాట. అంటే దీంట్లో పోలీసుల పాత్ర కూడా ఏమైనా ఉందని చెప్పేసి కొంతమంది ప్రవాసులు అయితే సందేహాలు వెలుగుచుతూ ఉన్నారు. ఎందుకంటే కానీ బతాకాలో, ప్రింటెడ్ బతాకాలో అకామా ఉన్నా సరే కానీ ఆన్లైన్లో అకామా లేకుండా ఎటుపోతూ ఉందని చెప్పేసి పోలీసులకు కూడా ఇదంతా తెలిసే జరుగుతూ ఉందా అని చెప్పేసి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులకు తెలిసే ఉంటుంది కార్డులో అకామా ఉంది అంటే, ఆన్లైన్లో లేదంటే కానీ కువైట్ యజమానికి ఫోన్ చేసి మీ ఇంట్లో పనిచేస్తూ ఉన్న మనిషి కానీ, మీ కంపెనీలో పనిచేస్తూ ఉన్న మనిషి కానీ ఎయిర్పోర్ట్కి అయితే రావడం జరిగింది. అతడి యొక్క అకామా, ఆమె యొక్క అకామా నువ్వు ఎందుకు కట్ చేసావని చెప్పేసి పోలీసులు కనీసం కువైట్ యజమానులను కూడా అడగడం లేదు. మనకు అకామా లేదని చెప్పేసి సాఫర్ జైలుకు పంపించి ఫింగర్లు అద్దేసి పంపిస్తూ ఉన్నారన్నమాట. కువైట్లో ఇది కూడా పెద్ద స్కామ్ అని చెప్పేసి చాలామంది ప్రవాసులు అయితే తెలుపుతూ ఉన్నారన్నమాట. ఇలా చాలా కేసులు అయితే నా దృష్టికి రావడం జరిగింది. కువైట్లో కొంతమంది పోలీసులకు తెలిసి కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. అందరూ లేరు కానీ కొంతమందికి తెలిసి ఇలా జరుగుతూ ఉన్నాయి. కువైట్ యజమానులతో వాళ్ళు కలిసిపోయి వాళ్ళకు తెలిసి కూడా వాళ్ళ యొక్క కువైటీ ప్రజలను ప్రశ్నించకుండా ప్రవాసుల యొక్క హక్కులను కాలరాస్తూ ప్రవాసులను ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పి చాలామంది తెలుపుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.